హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం జాతక కథల సిరీస్లో దుండగీడు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు దేవతలకు అధిపతి అయిన దేవేంద్రుడిగా ఉండడం తటస్థించింది. బ్రహ్మదత్తుడు అప్పుడు మంచి నడి వయసులో ఉన్నాడు. దేవుణ్ణే లెక్క చేయని బ్రహ్మదత్తుడికి మానవులనగా ఏపాటి. వయసులో ఉంటూ ఉన్న బ్రహ్మదత్తుడికి జంతువులన్నా, మనుషులన్నా, వస్తువులన్నా అదొక విధమైన రోతగా కనపడేవి. వయసు మీరిన జంతువులు ఏవైనా సరే, గుర్రాలు కాని, ఏనుగులు కాని, మరేవైనా గాని కంటపడితే వాటిని తరిమి తరిమి కొట్టేవాడు. పాతబడిన బళ్ళు గాని, ఇంకేమైనా వస్తువు గాని కనిపిస్తే ముక్కలు ముక్కలుగా చేసి పారేసేవాడు. వయసు గడిచిన మనుషులు అనగా వృద్ధులు ఎదుట పడితే వాళ్ళ నెరిసిన గెడ్డాలు పట్టుకొని లాగేవాడు. వాళ్ళని పాత్రలు దొర్లించినట్టుగా కింద పడుకోబెట్టి దొర్లించేవాడు. ఆ వృద్ధులు స్త్రీలైతే నానా హింసలు పెట్టేవాడు. బ్రహ్మదత్తుడు చేసే ఈ అర్థం లేని ఆటలకు, తుండగాలకు ఒక మితి మేర లేకుండా పోయింది. ఇంద్రుడి లక్ష్యము, చంద్రుడి లక్ష్యము లేకుండా సంచరించే ఈ రాజకుమారుణ్ణి ఎదిరించడానికి ఎవ్వరి తరం కాలేదు. ఇలా రాజు చేసే దుర్నయాలకు, యాతనలకు ప్రజలు కటకటలాడిపోసాగారు. చేసేది లేక తల వంచుకున్నారు. వృద్ధులైన తమ తల్లిదండ్రులను రాజ్యం దాటించి ఇతర ప్రదేశాలకు చేర్చుకున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులను దూరపు దేశాల్లో దిగపెట్టి వారికి ఎడబాపులై ఉండడం తప్ప మరి గత్యంతరం లేకపోయింది. ఇలా ప్రజలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండడం వల్ల వారు మహాపాపం చేసిన వారయ్యారు. ఇటువంటి పాపాత్ములతో నరకాలన్నీ నిండిపోజొచ్చాయి. అటు చూడగా స్వర్గలోకమంతా ఖాళీగా ఉండిపోయింది. స్వర్గలోకంలో తగినంత పని కనపడకపోయేసరికి దేవేంద్రుడు తల్లడిల్లాడు. లాభమే ఉంది. దూరం యోచించి ఒక పన్నాగం పన్నాడు. అదేంటంటే కడుపేద అయిన ఒక శతవృద్ధుడి రూపం దాల్చాడు. 2 జాడీలలో మజ్జిగ నింపి శిథిలావస్థలో ఉండే ఒక బండిలో పెట్టాడు. ఆ బండికి 2 బక్క ఎద్దులను పూంచి బయలుదేరాడు. ఈ విధంగా దేవేంద్రుడు వెళుతూ ఉండగా అతి వైభవంగా గొప్ప ఊరేగింపుతో గజారోహణ చేసి వస్తున్న బ్రహ్మదత్తుడు ఎదురయ్యాడు. రాజు కోసం నగరమంతా ఆనాడు కలకలలాడుతూ అలంకరించబడింది. బండి మీద ముసలివాణ్ణి చూస్తూనే రాజు, పోరా, అవతలికి తప్పుకోరా, ఏమిటంత పొగరు అని కేకలు వేశాడు. పక్కనున్న ప్రజలకు ఇదంతా ఆశ్చర్యం కొలిపింది. ఏంటి, రాజు ఇలా కేకలు వేస్తున్నారు అని అనుకున్నారు. చిత్రం ఏమిటంటే మారువేషంలో ఉన్న ఆ దేవేంద్రుడు ఒక్క రాజుకే కనిపిస్తున్నాడు. కానీ ప్రజల్లో ఒక్కరికి కూడా గోచరించడం లేదు. దేవేంద్రుడు కనపరిచిన ఈ మహిమ వల్లనే ప్రజల కళ్ళకు మాయ కమ్మింది. అలా కోపంతో కేకలు వేసే రాజు మీదకి పోయి వృద్ధుడు తన బండిలోని ఒక మజ్జిగ జాడీ తీసి రాజు నెత్తి మీద పగలగొట్టాడు. భయంతో రాజు ఏనుగు దిగి చుట్టూ చుట్టూ తిరగసాగాడు. అప్పుడు దేవేంద్రుడు 2వ జాడీ కూడా తీసి రాజు తలకు వేసి కొట్టాడు. ఆ మజ్జిగ ఒలికి రాజు ఒళ్ళంతా తడిసిపోయింది. రాజు ఉగ్రుడయ్యాడు. అదే సమయంలో దేవేంద్రుడు ఎక్కి వచ్చిన బండి అదృశ్యమైంది. మజ్జిగ జాడీలు కనపడకుండా పోయాయి. అప్పుడు దేవేంద్రుడు తన సొంత స్వరూపంతో రాజు ఎదుట సాక్షాత్కరించాడు. పాదాక్రాంతుడైన రాజును చూసి దేవేంద్రుడు, ఏం రాజా, పొగరబొత్తనం ఎవరికి? నీకా, నాకా? కన్ను కానని గర్వంతో ఎవరు మిట్టిపడుతూ ఉన్నారు? నువ్వా, నేనా? ఎల్లప్పుడూ ఈ యవ్వనంలో ఇలాగే ఉండిపోతావా నువ్వు? నీకు వృద్ధాప్యం రాదా? ముసలివారిని, పాత వస్తువులను గేలి చేస్తావా? నీ దుశ్చేష్టల వల్ల రాజ్యంలో ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుసుకున్నావా? నీ యాతన వల్ల వాళ్ళందరూ కన్న తండ్రులను దూర ప్రదేశాలకు పంపేసి వారి రక్షణ చూడలేని మహాపాపులవుతున్న సంగతి నువ్వు కొంచెమైనా గుర్తించావా? ఈ విధంగా నరకలోకాలు నిండిపోవడం, స్వర్గానికి ఒక్కళ్ళు రాకపోవడం నువ్వేమైనా గమనించావా? చూడు, ఈ క్షణం నుంచైనా నువ్వు బుద్ధి మార్చుకుని సరిగ్గా ప్రవర్తించు. లేకపోతే ఇదిగో ఈ పిడుగు వచ్చి నీ తలని, ముండాన్ని వేరు చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు. నాటి నుంచి బ్రహ్మదత్తుడి పద్ధతి పూర్తిగా మారిపోయింది. అతను వృద్ధులను చాలా అధికంగా గౌరవించసాగాడు. అందువల్ల ఇంతకు ముందు రాజ్యంలో కలిగిన అలజడి తగ్గిపోయింది. ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులను మళ్ళీ ఆ దూర ప్రాంతాల నుంచి తిరిగి తెచ్చుకొని సేవించి సుఖంగా ఉంటూ వచ్చారు. బోధిసత్వుడి ప్రభావం వల్లే ప్రజల్లో, రాజులో ఇంతటి మార్పు కలిగింది.
ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జాతక కథల్లో మిగతా కథలు వినాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.